నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. హలో సార్. సార్, ఇప్పుడు కొంతమంది ఊర్లలో అసలు కోర్టు వరకు రాకుండా జనరల్‌గా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని డివోర్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కేవలం ఒక కాగితం మీద రాసుకొని అగ్రీమెంట్ అనేది ఒకటి రాసుకొని డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. అసలు అలాంటివి చెల్లుతాయంటారా? ఒకవేళ అలా రాసుకోవాలి అని అంటే ఏ రకంగా రాసుకోవాల్సి ఉంటుంది? జనరల్‌గా ఏందంటే ఇప్పటికి గూడా మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో త్రూఅవుట్ ఇండియాలో డైవర్స్ మీద సరైన అవగాహన లేదు చాలామందికి. రెండోది కోర్టులనేది చానా ఎక్స్‌పెన్సివ్ అని గానీ, లేకపోతే లెంతీ ప్రాసెస్ అని గూడా వీళ్ళు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మూడోదొచ్చేసి కోర్ట్స్ గూడా వాళ్ళకి చాలా దూరంగా ఉండటం. అంటే వాళ్ళు నివసించే ప్రదేశానికి చాలా దూరంగా ఉండి ట్రావెల్ చేయటం వల్ల ఏందంటే, ఎక్కడన్నా ఒక కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్యలో ఎక్కడన్నా ఒక కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు డైవోర్స్ తీసుకోవడానికి ఏందంటే సెకండ్ టైర్ సిటీస్ అంటాం మనం జనరల్‌గా వరంగల్ గానీ, లేకపోతే కరీంనగరు, ఆదిలాబాదు, ఇంకా ఇతర ఖమ్మం లాంటి సిటీలలో ఏం చేస్తుంటారంటే, వాళ్ళు ఎవరైనా భార్యాభర్తలు విడిపోవాల్సి వచ్చినప్పుడు, మ్యూచువల్‌గా విడిపోవాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు దగ్గరలో ఉన్న నోటరీ దగ్గరికెళ్ళి డైవోర్స్ రాసుకొని విడిపోతూ ఉంటారు. జనరల్‌గా టర్మ్స్ అండ్ కండిషన్స్ గానీ, దాంట్లో చైల్డ్ కస్టడీ గానీ, తర్వాత మెయింటెనెన్స్ గానీ, తర్వాత అలిమనీ కూడా దాంట్లో రాసేసుకుంటుంటారు జనరల్‌గా. సో, ఎప్పుడైతే జనరల్‌గా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏముంటదంటే, ఒక డైవోర్స్‌ని గనక ఇద్దరు వ్యక్తులు ఒప్పుకుంటే, అది పేపర్ మీద రాసుకొని వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్ లేకపోతే దట్ ఈస్ వాలిడ్. ఎందుకంటే ఇద్దరు ఒప్పుకుంటున్నారు కాబట్టి. సో, అట్లా అక్కడ నోటరీ డైవోర్స్ తీసుకుంటారు కదా! నోటరీ డైవోర్స్ తీసుకున్న తర్వాత ఎవరైనా ఒకళ్ళు డిస్ప్యూట్ గనక రైజ్ చేస్తే, ఆ డైవోర్స్ ఈజ్ ఇన్వాలిడ్. అది రెగ్యులర్‌గా ఎందుకంటే ఇప్పటికి అంటే కూడా మ్యూచువల్‌గా తీసుకొని విడిపోయిన తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత ఎవరి మనసో మారి, సో నేను దీనికి యాక్సెప్ట్ చేయట్లేదు అని మళ్ళీ ముందుకొస్తే భార్య గానీ, భర్త గానీ ఎవరో ఒకరు. ఫస్ట్ తీసుకోవడం మ్యూచువల్‌గానే కూర్చోబెట్టి తీసేసుకుంటారు. ఆఫ్టర్ దట్ కొద్ది రోజుల తర్వాత లేదు దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదని భార్య వచ్చి మళ్ళీ కోర్టులో కేసేసుకుంటానంటే అప్పుడు అది వ్యాలిడా కాదా ఇట్లా? అది ఇన్వాలిడ్. అదే చెప్తున్నాను. ఎందుకంటే డైవోర్స్ తీసుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు డైవోర్స్ తీసుకున్న తర్వాత మారుతాయి. ఇప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకుందాం. వాళ్ళు డైవోర్స్ తీసుకునే టైంకి భర్త యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదనుకుందాం. అప్పుడు డైవోర్స్ తీసేసుకుంటారు. తక్కువ అలిమోని, తక్కువ కాంపెన్సేషన్‌లో వెళ్ళిపోతారు వాళ్ళు. కాలక్రమేణా ఒక 2, 3 ఇయర్స్‌కో, 4 ఇయర్స్‌కో, 5 ఇయర్స్‌కో హస్బెండ్ గనక కొద్దిగా ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అయ్యిండనుకో, దెన్ అగైన్ దే విల్ స్టార్ట్. సో, ఎప్పుడైతే డైవోర్స్ తీసుకున్నప్పుడు ఉన్న పరిస్థితి అనేది కాలక్రమేణా ఉండదు. అంటే ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్‌గా ఇట్లా నోటరీ డివోర్స్ తీసుకున్న తర్వాత పెళ్లి కూడా చేసేసుకున్నారు అనుకుందాం. వాళ్ళు ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటే వ్యాలిడ్ మళ్ళా. వైఫ్ అలానే ఉందనుకోండి. నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే అసలు చెల్లుతుందా? ఆయనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా! ఇక్కడ పెళ్లి ఏమైనా అయిపోయినా కూడా తీసుకున్నారు చెల్లుతది. కదా! అదే చెప్పేది. పెళ్లి అయిపోయినా కూడా చెల్లుతది. నోటరీ డైవోర్స్‌లో రెండు కండిషన్స్ ఏందంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి నోటరీ డైవోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏమాత్రం డిస్ప్యూట్ లేకున్నా దట్ ఈస్ వాలిడ్. ఒకటి రెండోది ఇద్దరు పెళ్లి చేసుకున్నా వాలిడ్. ఒక్కళ్ళు మ్యారేజ్ చేసుకొని ఇంకొకళ్ళు మ్యారేజ్ చేసుకోలేదనుకో, దాంట్లో ఎవరన్నా డిస్ప్యూట్ రైజ్ చేస్తే అది ఇన్వాలిడ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ నోటరీ డైవోర్స్ మీరు డెఫినెట్లీ ఒక అడ్వకేట్‌ని సంప్రదించి దాని ద్వారా మీరు మ్యూచువల్ డైవోర్స్ చేసుకుంటే అది స్ట్రాంగ్ ఉంటుంది ఎప్పటికి కూడా. దాన్ని రద్దు చేసే అవకాశం గానీ, లేకపోతే దాని మీద ఛాలెంజ్ చేసే అవకాశాలు గానీ చాలా రేర్ తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికి కూడా నేను చెప్పేది ఏందంటే, ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇంకా నోటరీ డైవోర్స్ అనేది సెకండ్ టైర్ సిటీస్‌లో ఇప్పటికి తీసుకుంటున్నారు ఇంకా. అలా తీసుకున్న దాన్ని మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నా కూడా వ్యాలిడ్ ఉంటుందా అని? డైవోర్స్ అనేది కోర్టు ఇచ్చే అంశం కాబట్టి వీళ్ళు నోటరైజ్ చేస్తారు జనరల్‌గా దీన్ని. నోటరైజ్ చేసుకొని వాళ్ళకి ఏందంటే క్వికెస్ట్ డైవోర్స్ కావాలన్నట్టు. అదే. అంటే పొద్దుల డిసైడ్ అయితే సాయంత్రం డైవోర్స్ అయిపోవాలి. వాళ్ళకు కోర్టు చుట్టూరు తిరిగి కోర్ట్ ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకునే అవకాశాలు అనేటివి వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ అంటే ఇవ్వరు. ఇదంతా లాంగ్ ప్రాసెస్ కాబట్టి కోర్టు వరకు వచ్చేటప్పటికి లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి అంతవరకు వెయిట్ చేసి అంత టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా తీసుకుంటున్నారు. కొని కోర్టుని అప్రోచ్ అయిన తర్వాత కూడా క్విక్‌గా రావడానికి అవకాశం ఉంటుందా అని? ఒకప్పుడు ఏందంటే మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో గానీ, ఇతర ఎనీ అదర్ మ్యారేజెస్‌లో గానీ ఏందంటే, డైవోర్స్ తీసుకున్నప్పుడు ఒక 6 మంత్స్ వెయిటింగ్ పీరియడ్. అంటే వాళ్ళ కమ్యూనిటీని బట్టి ఇప్పుడు డైవోర్స్ తీసుకున్న తర్వాత ఒక 6 మంత్స్ అనేది మినిమమ్ మ్యూచువల్ డైవోర్స్ అప్లై చేసినప్పుడు 6 మంత్స్ వెయిట్ చేయాలనేది ఒక రూల్ ఉంటుండే. ఎందుకు ఉంటుండే అంటే పూర్వకాలంలో ఏందంటే, మనకు వాళ్ళు సరైన అవగాహన లేకుండానో, లేకపోతే ఆవేశపడో డైవోర్స్ తీసుకుంటున్నారేమో, వాళ్ళని మనం ఒక 6 మంత్స్ ఆపగలిగితే వాళ్ళ మనసు ఏమైనా చేంజ్ అయ్యి మళ్ళీ రీయూనియన్ అయిపోతారేమో, కుటుంబాన్ని కాపాడాలనేది ఫ్యామిలీ కోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అప్పుడు ఆ ప్రొవిజన్ ఉంటుండే.
ఇప్పుడు మారిన జీవన శైలికి అనుగుణంగా ఏంటంటే కోర్ట్స్ కూడా ఏం చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు కూడా మధ్య మనకు జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఎవరన్నా మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకుంటే వాళ్ళని మనం ఎక్కువ కాలం కోర్టులో వెయిట్ చేయించకుండా సాధ్యమైనంత త్వరగా కోర్టు కనుక సాటిస్ఫై అయితే మనకు జడ్జిమెంట్ ఇమ్మీడియట్లీ ఇచ్చేయండి అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే ఎవరన్నా మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకుంటే, ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరన్నా మ్యూచువల్ డైవర్స్ కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకుంటే దగ్గర 70 to 80% ఆఫ్ ద అప్లికేషన్స్ వితిన్ 1 మంత్లోనే క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కన్క్లూడ్ అయిపోయారు కదా, డైవర్స్ తీసుకుని కన్క్లూడ్ అయిపోయారు కదా, ఇంకా మనం వాట్ ఈస్ ద మనం వెయిట్ చేయించడంలో అర్థం ఏముంది అని చెప్పేసి కోర్ట్స్ కూడా గ్రాంట్ చేసేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకోవాలంటే కోర్టు ద్వారా వెళ్ళొచ్చు. ఇప్పుడు టైం చాలా తగ్గిపోయింది, పెద్ద కోర్ట్స్ ఇచ్చేస్తున్నారు. చాలా 70-80% ఆఫ్ ద అప్లికేషన్స్ వితిన్ 1 మంత్లోనే క్లోజ్ చేస్తున్నారు. ఎక్కడన్నా రేరెస్ట్ రేర్ ఒక 20%, 10% ఏమన్నా జడ్జి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండి మ్యారేజ్ సేవ్ చేయాలనో లేకపోతే కౌన్సిలింగ్ పెట్టాలనో ఉంటే తప్ప జనరల్గా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు కోర్టులో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నోటరీ డివోర్స్ అనేది అసలు వ్యాలిడా కాదా, అలా తీసుకోవచ్చా లేదా, ఏ పద్ధతిలో వెళ్ళాలనే విషయాలు వ్యూవర్స్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ.